అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఘనంగా కార్పెంటర్ల దినోత్సవం బొడ్డేపల్లి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి నుండి శ్రీ కన్యా సెంటర్ వరకు ర్యాలీ. మున్సిపాలిటీ పెద్ద బొడ్డేపల్లిలోని శ్రీ కామాక్షి వీరబ్రహ్మేంద్ర విశ్వబ్రాహ్మణ సంఘం, మాకవరపాలెం శ్రీ పరమేశ్వరి వీరభద్ర సేవా సంఘం ఆధ్వర్యంలో కార్పెంటర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పెద్ద బొడ్డేపల్లి సెంటర్లో కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి నుండి శ్రీ కన్యా సెంటర్ వరకు 2 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమను గుర్తించాలని, ప్రతి ఏడాది మార్చి 27న కార్పెంటర్ల దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, కరోనా సమయం నుండి కార్పెంటర్ల జీవితాలు చిన్న భిన్నమయ్యాయని, కార్పెంటర్ వృత్తిపై ఆధారపడేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్పెంటర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించి వారికి ఆర్థిక తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద బొడ్డేపల్లి సంఘం అధ్యక్షులు కోసూరి సూరిబాబు, ఉపాధ్యక్షులు చుక్కా సత్తిబాబు, కార్యదర్శులు మినకుర్తివాసు చుక్కా కన్నబాబు, సలహాదారుడు తంగేటి ఆచారి, గౌరవాధ్యక్షుడు గానుగుల సత్తిబాబు, మాకవరపాలెం సంఘం అధ్యక్షుడు కొమ్మోజు నాగేశ్వరరావు, కార్యదర్శి కొమ్మోజు బ్రహ్మాజీ, 2 సంఘాల సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులకు, కార్పెంటర్ సోదరులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్పెంటర్ డే అనేది ఎప్పటి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్మికుడు కార్పెంటర్ డేని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం పెదబొడ్డేపల్లి గ్రామంలో సంఘం స్థాపించిన తర్వాత ఈ కార్పెంటర్ డే అనేది మేము జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. అలాగే మా పెద్దలు అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మీడియా మిత్రులు, మీడియా సోదరులు కూడా వచ్చి మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్క కార్పెంటర్ సోదరుడు ఈ కార్పెంటర్ డేని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా సమస్యలు కార్పెంటర్ అనేసరికి గత ఎక్కడికో వెనకబడి ఉండిపోయిన పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు మా యొక్క విశ్వబ్రాహ్మణ సోదరులు అలాగే కార్పెంటర్ వర్క్ చేసే వర్కర్స్ని కూడా గుర్తించి, ఇప్పటికైనా సరే ఈ కార్పెంటర్స్ ఉన్నారని చెప్పి ప్రభుత్వం వారు గుర్తించి ఎంతో మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మా యొక్క విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మా పెద్దలు తంగేటి ఆచార్య గారు, లావరాజు గారు వీరు మాట్లాడతారు. నేను సెలవు తీసుకున్నాను. సభకు వచ్చినటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం కార్పెంటర్ డే చేస్తున్నాం. అలాగే మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ ఈ కార్పెంటర్ డేకి ఐక్యతగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్పెంటర్ డే జయప్రదం చేస్తున్నాం. అలాగే గవర్నమెంట్ దృష్టిలో ఇంతవరకు ఎన్నోసార్లు కార్పెంటర్ డే పెట్టినా సరే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోలేదు. గవర్నమెంట్ దృష్టిలో మమ్మల్ని పెట్టి మాకు గవర్నమెంట్ సెలవు ప్రకటించాలని, ఈ కార్పెంటర్ డేకి సెలవు ప్రకటించాలని మేము మరీ కోరుకుంటున్నాం. అలాగే గవర్నమెంట్ నుంచి ఈ కార్పెంటర్లకి, విశ్వబ్రాహ్మణ సోదరులకి గవర్నమెంట్ నుంచి ఉపాధి హామీలు ఏమీ కూడా రాలేదు. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ₹1 కూడా ఈ విశ్వబ్రాహ్మణ సోదరులకి హామీలు లేవు. ఇచ్చిన సహకారం అందించినట్టు లేదు. ఇక నుంచి అయినా గవర్నమెంట్ వారు మా విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ సోదరుల్ని గుర్తించి అందరూ కూడా ఒక జయప్రదం చేయగలుగుతుందని కోరుతున్నాం. నా పేరు నాగేశ్వరరావు అండి. మాది మాకవరపాలెం మండలం అండి. మా మాకవరపాలెం మండలం నుంచి మేము కార్పెంటర్ చేసుకుందామని చెప్పి బొడ్డేపల్లి వచ్చామండి. అలాగే వీళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు కాబట్టి మేము వచ్చామండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని బాగా స్పందించారండి. దానివల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి. కాకపోతే మాకంటూ మాకవరపాలెంలో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరండి. కాకపోతే గవర్నమెంట్ నుంచి మాకేమైనా చేస్తారేమని మేము ఆశిస్తున్నాం.
అలాగే బొడ్డుపల్లి సంఘం కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తుందండి. అలాగే మేము అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. నమస్తే. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.